పత్రికా సోదరులకు ధన్యవాదాలు. నిన్నటి రోజుని గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లాకు సంబంధించి కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికాముఖంగా కొన్ని విషయాల గురించి వారు ప్రస్తావించారు. అందులో జిల్లాలో రైతులందరూ కూడా చాలా బాగున్నారు, ప్రభుత్వం రైతులకి అనేక కార్యక్రమాలు చేస్తుంది, అలాగే గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాన్ని ప్రజలు వాస్తవాలు చెప్పాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి వారు నిన్నటి పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు వారు ప్రస్తావించారు. దాంట్లో భాగంగా వారికి మీ ద్వారా అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా విజయనగరం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ప్రధానమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఇందులో ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న ప్రధానమైన పంటలు. ఇప్పుడు కొంతకాలం చెరుకు కూడా ఉండేది. ఇప్పుడున్న షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం వలన కొంత రైతులు వాటి నుంచి మరల్చి ఎక్కువగా మొక్కజొన్నకి రైతులు మార్చుకోవడం, ఈ రెండు పంటల్ని ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దిగుబడి కూడా వస్తూ ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో ఒక 2 నెలల కాలంగా ఖరీఫ్ సీజన్ మొదలైన నుంచి వరి నుంచి కానీ లేదు మొక్కజొన్న పంట దిగుబడి వస్తున్న దగ్గర నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కోరాను. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అధికారులకు తెలియజేశాను, ప్రజాప్రతినిధులకు కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేశాను. మొక్కజొన్న పంట రైతు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎంఎస్పి వచ్చి 2400 రూపాయలు మీరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది. కానీ దళారులు, మధ్యవర్తులు లేదు ఈ ప్రాంతంలో కొనబడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ప్రొక్యూర్ చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం 1800, 1700, 1900 రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాశామండి, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, మరి ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి, మార్కెట్ నుంచి కానీ వ్యవసాయ అధికారులు నాకు అనేక సందర్భాల్లో చెప్పారు. పడుతున్న అవస్థల గురించి, రైతాంగం పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ప్రభుత్వానికి తెలియజేయాల తప్ప అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేదు, మీరు చేయలేని పనిని లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాలు చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజు చూశాను పత్రికలో ప్రధానంగా ఇవాళ ఈనాటి పేపర్లు వేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ద్వారా కొనండి అని చెప్పి. ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ ద్వారా కొని? విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి, ఏదో మనకు సామెత ఉంది గ్రామాల్లో, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక ఓ పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అని భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంతకు దొరికితే అంత అమ్ముతున్నారని చెప్తే మీరు పెడచెవిని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారి దృష్టిలో అది ఉందో కూడా నాకు తెలుసో లేదు తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పీ రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా, ఇవాళ పత్రికా ముఖ్యంగానే వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇటీవల కాలంగా ఒక లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు. వాళ్ళు దేశం మొత్తం మీద మొక్కజొన్న కొంటున్నారు. ఒక స్టార్చ్ ప్లాంట్, పెన్సిల్ ప్లాంట్ పెట్టారు వాళ్ళు అన్నవరంలో. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషించాం. అమ్మమ్మ కొనుగోలుదారుడు వచ్చాడు, బాగా రేటు బాగుంటుంది, ఓ పక్క లేదా ప్రభుత్వం ఓ పక్క కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే ఇవాళ వాళ్ళు ఎంత కొంటున్నారు?
నేను 20వ తారీఖు డేట్, ఇది ఆన్ రికార్డ్. వాళ్ళు లక్షల టన్నులు కొంటారు, దేశం మొత్తం మీద ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్లాంట్ అన్నవరంలో ఉంది. వాళ్ళ డేట్ ఎంత చెప్పమంటారా? 20వ తారీఖు. ఇవాళ డేట్ 24, సారీ 23. 23వ తారీఖు, నేను 20వ తారీఖు ఇచ్చాను. వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ రేటు 1900 రూపాయలు ప్లాంట్కి చేర. ఒక క్వింటా మొక్కజొన్న. ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి, వారికి తెలియజేయండి. ఎంఎస్పి ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంఎస్పి 2400 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలా. ఇది ఎంత ఇస్తున్నాడు? 1900 రూపాయలు. ఇది హైయెస్ట్, ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజర్స్ వాళ్ళు. అంటే ప్రభుత్వం నుంచి భయం లేకే కదా. అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వాళ్ళ రైతుకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మీరు పెద్ద గొప్పలు చెప్తారే. ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి, ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు మీరు? ఇప్పుడు మీరు వెళ్తే ఏమొస్తుంది ఉపయోగం? ఇప్పుడు మీరు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు? అంటే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసామని చెప్పడానిక? మొత్తం రైతులందరూ అమ్ముకొని పోయి, రైతులు వాళ్ళ పంట అంతా అమ్ముకొని పోయి మళ్ళీ రెండో పంటకి వెళ్ళిపోతుంటే ఒక పక్క నుంచి అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దేనికి అబద్ధాలు? నిజాలు కాదా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఏంటి డాక్యుమెంట్ ఎంత పంపించదు మీకు పంపిస్తాను. లేకపోతే ఫార్మాల్ హైయెస్ట్ నాకు తెలిసి వీళ్ళు సంవత్సరం మొత్తం మీద కొన్ని లక్షల టన్నులు కొంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.